గారు పొద్దున మాట్లాడినా కదా మా వెంకటాపూర్ది నంగనూరు మండలి వెంకటాపూర్. ఇప్పుడు అన్నీ ఉన్న వెంకటాపూర్కి వచ్చినాయి ఇప్పుడే. పొద్దునతోని 3 ఊర్లు మాట్లాడినా, ఖానాపూర్, వెంకటాపూర్ అండ్ ఖాతా. మూడు చెప్పిన పొద్దున మెసేజ్లు పెట్టినాయి 3 ఊర్లు. అయితే ఇప్పుడు వెంకటాపూర్ది నీకు పొద్దున చెప్పినప్పుడు ఏం చెప్పినా, మొదలు పోయిన వాళ్ళకి 41 పోయింది, ఇప్పుడేమో 42 కిలోలకు 300 పెట్టమంటుండ్రు, 1 కిలో ఎక్కువ అంటుండ్రు. అది 2 సార్లు పట్టినాక మంచిగా ఎండకు ఎండపోసి తాళ్ళు లేకుండా బరాబర్ పట్టినాక కూడా మిల్లోడు మొన్నటిదాకా దించుకున్నా కానీ ఇప్పుడు కిలో ఎక్కువ పెట్టనే దించుతా అంటుండు. కిలో ఎక్కువ అంటే ఏమవుతుంది, 3 కిలోలు పోతుంది క్వింటల్ మీద. 3 కిలోలు అంటే క్వింటల్కి 3 కిలోలు అంటే ఒక ఎకరాకు దాదాపు రైతుకు క్వింటల్ పోతుంది. అది టూ మచ్ చేస్తుండేవాడు మిల్లోడు. ఏ మిల్ల ఉండే విజయలక్ష్మి మిల్ అని వీళ్ళ మండలంలోనే రాంపూర్లో ఉంటుంది. మూల మీద విజయలక్ష్మి రైస్ మిల్లు రాంపూర్. అంత కొడితే ఇంకొక 4-5 లారీలు, ఇంత 4-5 లారీలు ఎలా కొడితే అయిపోతుంది అడుగు సాబ్. ఖచ్చితంగా జర పొద్దున్నే మాట్లాడిన నేను జర ఇవాళ రేపట కథంది. విజయలక్ష్మి రైస్ మిల్ రాంపూర్ వీళ్ళ మండలంలోనే ఉంటుంది. రాంపూర్ చౌరస్తా మీద ఉంటుంది. ఇదే పరిస్థితి తిమ్మాయిపల్లిలో కూడా ఉందట. పక్కూరు దీన్ని ఆనుకొని ఉంటుంది, వెంకటాపూర్ని ఆనుకొని తిమ్మాయిపల్లి ఉంటుంది. అది కూడా అదే రైస్ మిల్లు. వాళ్ళకు కూడా 1 కిలో ఎక్కువ పెట్టమంటుందట. ఇప్పుడు పట్టితేనేమో కిలో ఎక్కువ పెట్టాలన్నట, పట్టకపోతే 2 కిలోలు ఎక్కువ పెట్టాలన్నట. ఇదేం పద్ధతి బై? కొద్దిగా సీరియస్ తీసుకోండి, ఆయన పోయేటట్టు చేయండి కదా.